తెలంగాణలోని ఒక చిన్న ఊరు వనపర్తి దగ్గర్లోని పల్లెపాడు. అక్కడ ప్రతి ఉదయం కోళ్ల కూయడం, ఆవుల మ్రాగే శబ్దం రైతుల కష్టజీవితం. ఆ ఊరిలో ఒక యువకుడుండేవాడు. పేరు గోపి. గోపీ, రా. ఎప్పటికి నిద్రపోతావురా? పొలానికి వెళ్లే టైం అయిపోయింది. అమ్మా, ప్రతిరోజూ అదే పొలం, అదే కష్టమే. ఏదో కొత్త పని దొరికితే బాగుండేది. గోపి కష్టపడి పనిచేసేవాడు. కాని అతనికి కొంచెం బద్ధకం కూడా ఉండేది. ఒకరోజు అతను ఊరిలోని జమీందారు వద్దకు పని అడగడానికి వెళ్ళాడు. ఏం గోపీ, నువ్వు మా పొలంలో పనిచెయ్యాలనుకుంటున్నావా? అవును సార్, కానీ నా కష్టం విలువైనదిగా ఉండాలి. సరే, ఒక నెల పనిచేయి. నేను నీకు బహుమతిగా ధనం లేదా జ్ఞానం రెండింటిలో ఒకటిస్తాను. గోపి కాస్త ఆశ్చర్యపోయినా చివరికి ఒప్పుకున్నాడు. తర్వాతి నెల మొత్తం గోపి కష్టపడి పనిచేశాడు. ఎండలో వర్షంలో ఒక్కరోజూ విడిచిపెట్టలేదు. ఏరా గోపీ, ఇంత కష్టమా? జమీందార్ దయచూపుతాడని నమ్ముతున్నావా? నేను కష్టపడి చేశాను రాములు, దానికి ఫలితం తప్పక వస్తుంది. అంతలో ఒక నెల గడిచింది. గోపీ, నీ పని చాలా బావుంది. ఇప్పుడు చెప్పు, ధనం కావాలా లేక జ్ఞానం కావాలా? సార్, నేను జ్ఞానం ఎంచుకుంటాను. బావుంది. ఇప్పుడు విను. కష్టం చేసిన విత్తనం ఎప్పుడూ పండుతుంది, కానీ త్వరగా కాదు. ఇది నా జ్ఞానం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకో. జమీందారిచ్చిన మాటలు గోపి గుండెల్లో ముద్రపడ్డాయి. అతను తన పొలాన్ని కష్టపడి సాగు చేశాడు. కాని మొదటి పంట మాత్రం విఫలమైంది. చూడు బాబు, నీ కష్టం వృధా అయింది. అమ్మా, జమీందార్ చెప్పిన మాట గుర్తుందా? కష్టం చేసిన విత్తనం ఆలస్యంగా పండుతుంది. ఆ రోజు వస్తుంది. రెండవ సీజన్లో గోపి మరింత శ్రద్ధతో పొలం సాగు చేశాడు. ఈసారి వాన బాగా పడింది. పంట పండింది. హేరా గోపీ, నీ పొలం చక్కగా పండిందిరా. నిజంగా నువ్వు గొప్పవాడివి. ధనం కంటే జ్ఞానం విలువైనది రాములు. ఆ సీజన్లో గోపి ఊర్లో అత్యంత సఫలమైన రైతు అయ్యాడు. కష్టం చేసిన వాడికి ఫలితం తప్పదు. నిజాయితీగా ఓర్పుతో పనిచేస్తే ధనం కూడా వస్తుంది, గౌరవం కూడా వస్తుంది. మీ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసి మా ప్రయాణానికి సపోర్ట్ చేయండి.